నా పేరు శ్రీదేవి సార్. మా సొంతూరు ఆత్మకూరు. నేను చాలా ఇబ్బంది పడినాను సార్. ఇది హెచ్బిఎస్ పాజిటివ్ అన్నప్పుడు ఇంకా చాలా భయపడిపోయినాను సార్. నేను వెంటనే ఒక 4-5 సార్లు ఆపరేషన్లు జరిగినాయి. ఆ మందులకి ఇంకా చేతగాక 3% ఏమో ఉందండి సార్ హిమోగ్లోబిన్ శాతము. ఇంకా అమ్మోళ్ళు ఆశలు వదిలేసుకున్నారు. అట్లే ట్రీట్మెంట్ జరిగినాక ఒకరోజు సాక్షి టీవీలో సురేష్ బుద్ధ సార్ ఇంటర్వ్యూ చూసినాను సార్. నేనే చూసినాను సార్. చూసి ఇట్లా హోమియోపతి ఇట్లా బాగుంటుంది ఇదైతే అని అసలు నీళ్ళు కూడా తాగలేకుండా ఉంటాను సార్. అట్లా ఇంటర్వ్యూ చూసి నేనే నా వరకే మా పెద్దోళ్ళు ఇన్ని పెట్టినా కాలేదమ్మా, అక్కడికి పోతే ఏమవుతుంది, అదేందో లాంగ్ అంట, అట్లా వెంటనే నయం కాదంట అని చెప్పినారు సార్. అయినా నేను వెళ్ళకుండా నా సొంతంగా నేనే వచ్చినాను సార్. అన్నా టైంలో ఎవరు కొడుకున్నారు, ఆ బాబుని తీసుకొని వచ్చి అదేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్. నేను అప్పటి నుంచి అందరూ నీ భ్రమ అంటున్నారు సార్ ఇప్పటికీ. కానీ మొన్న 2 నెలలు వదిలేసింటే నేను అసలు మంచినీళ్ళు తాగలేకపోతే ఓ ఇడ్లీ కానీ తినలేకపోతున్నాను సార్. నాకు వాడితేనే బాగుంటుంది సార్. అందుకని నేను సంవత్సరానికి తీసుకోలేకపోయినా కూడా 6 నెలలకైనా తీసుకుంటున్నాను సార్ మందులు. నాకైతే బాగుంది సార్ ఈ మెడిసిన్ వాడినాక. అవి అన్ని ఆపరేషన్ జరిగి అంత నేను చాలా ఇబ్బంది పడినాను సార్. 2 నెలలు ఒక 10 మంది కొడుకులే అంతా బ్లడ్ ఇచ్చినారు సార్ నాకు. ఇచ్చి ఇంకా నాకు ఆ ట్రీట్మెంట్ చేత కాలేదు సార్. ఇక్కడికి వచ్చినాకే నాకు బాగుంది సార్. అందుకని ఎవరు ఎన్ని చెప్పినా మొన్న 2 నెలలు వదిలేసుకున్నాను, చాలా ఇబ్బంది ఉన్నాను సార్. అందుకే మళ్ళీ 6 నెలలకే కానీ కట్టుకొని చేత కాకుండా ఈ మందులు అయితే వాడుతున్నాను సార్. బాగుంది సార్ నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. హోమియోపతి మందులు వాడిన తర్వాత ఎలా ఉంది? బాగుంది సార్. ఇప్పుడు హోమియోపతి మందులు వాడిన తర్వాత అసలు అది మెడికల్ స్టోర్ లేదు ఏమాత్రం. హాఫ్లో హాఫ్ కూడా వేసుకొని నేను కట్టుకునే శక్తి నాకు లేదు సార్. ఏదైనా బాడీ పెయిన్స్ అట్లా వచ్చినప్పుడు వేసుకోవాలని చూస్తాను, కానీ చేత కాదు సార్ నాకు. 2 సంవత్సరాల ముందు కట్టుకోండి సార్ మొదలు. మళ్ళీ సంవత్సరము ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇబ్బందులు వచ్చి 6 నెలలు కట్టుకొని అయితే మెడిసిన్ అయితే తీసుకుంటున్నాను. నేను ఉన్నంత వరకు అయితే వదిలిపెట్టకుండా నేను కట్టి వాడాలని ఉంది సార్ నాకు. ఇప్పుడు బాగుంది సార్. ఉంటానని అసలు అనే అనుకోలేదు సార్. 15 సంవత్సరాలకి మొన్న 6 రోజులు షిరిడీకి పోయినా, మళ్ళీ వచ్చిన 10 రోజులకి అరుణాచలం పోయినాను సార్. 15 సంవత్సరాలకి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టినాను సార్ నేను. నా నమ్మకం నాదంతే. వాళ్ళంతా అంటారు ఇంట్లో అంటే కొంచెం శక్తి లేదు కదా సార్. ఇప్పుడు భర్త పెట్టేది అట్లుంటే సరిపోతుంది. అమ్మని కూడా జాయిన్ చేసింది సార్. అమ్మ ఇప్పుడు ఇంకా మంచాన ఉంది. అమ్మకు కానీ ట్రీట్మెంట్ ఇప్పించింది సార్. మళ్ళీ ఇంకో 8 ఉండే తమ్ముడు సురేష్ అని అతను కానీ 2 సంవత్సరాలు అతను కానీ తీసుకున్నాడు ఇప్పుడు ట్రీట్మెంట్. నా వరకు అయితే నాకు నచ్చింది, నాకు బాగుంది సార్. నేను 15 సంవత్సరాలకు అట్లా బయటికి పోయినానంటే ఇంట్లోనే ఉండిపోయినాను సార్. కనీసం చిన్న పిల్లలను కూడా నా దగ్గరకు రానిలేదు సార్. పక్కిళ్ళంతా బాగలేదు దగ్గరికి రాని కూడా నేను చాలా ఇదైపోయింది సార్. నేను నా కొడుకు అమ్మ వాళ్ళు బాగుంది సార్. నాకైతే ఇప్పుడు బాగుంది. థ్యాంక్ యూ డాక్టర్ కేర్ హోమియోపతి. కోట్లాది మంది నమ్మకమైన ఎంపిక డాక్టర్ కేర్ హోమియోపతి.